ఆనాడు కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చిన ఓట్లు అడుగుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అడుగుండి 10 ఏళ్ల బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుంది బీజేపీ వాళ్ళు చెప్తారా? ఒక్కటి 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినని అడుగుండి. ఏం చేసిండు కేసీఆర్? బీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్లు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు కేసీఆర్? ఒక 100 చెప్పగలుగుతాం మనం. కానీ బీజేపీ వాడు ఒక్కటి చెప్తాడమ్మా? ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు. బీజేపీ మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడీ వస్తుంది. ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికైనా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక 4 నెలలు 400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు. ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మన మొక్కమా? రాముడిని ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదువుమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్. ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ నిజంగా మనం కూడా వీళ్ళ లెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్ కు లక్ష్మీనరసింహస్వామి. అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే. దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.